మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, కష్టాలుంటే కష్టాలు ఉన్నాయి కాబట్టి ఏమీ చేయలేమనుకుంటారు. ఒక్కసారి ముర్ము గారిని ఆలోచిస్తే ఒరిస్సాలో ఆదివాసీ కుటుంబంలో ఆమె జన్మించారు. అనేక కష్టాలు అధిగమించి ఉన్నత విద్య చేశారు. ఉపాధ్యాయురాలుగా మొదట ఆవిడ ప్రారంభించారు, జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత ఒరిస్సా గవర్నమెంట్లో ఒక మంత్రి అయ్యారు. అక్కడి నుంచి జార్ఖండ్లో గవర్నర్ అయ్యారు. అక్కడి నుంచి 2022లో భారతదేశానికి 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము గారు. ఇదంతా ఊరికే అయిపోలేదు. ఇప్పుడే ఇక్కడ గాయత్రి గారు చెప్పారు, అదే మరిగా మన మిత్రులు కూడా కొన్ని విషయాలు చెప్పారు. ఇక్కడంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రోజు నుంచి 15 వరకు, ఆగస్టు 15 వరకు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఒక డిక్లరేషన్ ఇస్తున్నా. ఏదైనా సాధ్యం. అందుకే మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, సంకల్పం ముఖ్యం అనే నేను ద్రౌపది ముర్ము గారు ఈరోజు రాష్ట్రపతిగా పనిచేస్తున్నారు. ఆవిడ కూడా ఒక సాధారణ మహిళ, గిరిజన కుటుంబంలో పుట్టిన మహిళ, మారుమూల ప్రాంతంలో పుట్టిన మహిళ. ఆవిడ చిన్న స్థలంలోనే లేకుంటే కుటుంబంలో కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకుంటే వీరోచితంగా జీవితాన్ని ముందుకు సాగించిన మహిళ. అందుకే ఈరోజు ఒక భారత రాష్ట్రపతి అవ్వగలిగారు. వీరొక్కరే కాదు, మీరంతా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అబ్దుల్ కలాం అనే నేను చరిత్రలో మిగిలిపోయారు. అదే మారుగా బిఆర్ అంబేద్కర్ అని నేను ఒక రాజ్యాంగాన్ని రాసి మనకు అప్పచెప్పి వెళ్ళారు. ఇంకొక పక్క ఈరోజు మనం చూస్తే ఎన్టీఆర్ని ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఆయన అంతే, పేదవాళ్ళ గుండెల్లో, గిరిజనుల్లో, ఆదివాసుల్లో శాశ్వతంగా ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఇంకో పక్క ఈరోజు ప్రధానిగా నరేంద్ర మోడీ అనే నేను దేశ ప్రతిష్టని ప్రపంచమంతా చాటి చెప్పగలిగారంటే ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. అందరూ సాధారణ కుటుంబాలను పుట్టారు, చిన్న కుటుంబంలోనే పుట్టారు. పుట్టినప్పుడు బరువు కూడా యూనిఫామ్గానే ఉంటుంది. ఒకరు ఎక్కువ బరువు, ఒకరు తక్కువ బరువు పుట్టరు. ఓసారి కొన్ని వ్యత్యాసాలు ఉన్నా మళ్ళీ కరెక్ట్ చేసుకుంటాం. అయితే ఈ సందర్భంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఏంటి, ఎలా ఎదగాలి, ఈ సమాజానికి దేశానికి నేను ఏమి ఇవ్వాలి అనే లక్ష్యంతో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. మనమంతరం దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. ఈ విషయం మీ అందరినీ కోరుతున్నాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నేను నా దేశం అన్నింటికంటే ముఖ్యంగా ఉండాలి. మీరు బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలి, మీ గ్రామం బాగుండాలి, ఈ దేశం బాగుండాలనే పనితో మనం పనిచేయగలిగితే ఇక ఏ సమస్య ఉండదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. దేశభక్తి అన్నింటికంటే ముఖ్యం. ఇక్కడే మీరు చూశారు, తెలుగు తల్లితో ప్రారంభించాం, వందే మాతరం పాడుకున్నాం, మళ్ళీ జనగణమనతో మన మీటింగ్ కూడా సమాప్తి చేస్తున్నాం. ఈ స్ఫూర్తిని ఇంటింటికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. నీ కోసం నువ్వేం చేసుకుంటున్నావు, నీ కుటుంబం కోసం ఏం చేస్తున్నావు, దేశం కోసం ఏం చేస్తున్నావు అనే ఆలోచన అందరిలో రావాల్సిన అవసరం ఉంది. ఈ స్వాతంత్ర సమర దినోత్సవ సందర్భంగా 7 రోజులుంది.
ఈ రోజుటి నుంచి 15 వరకు, ఆ తర్వాత 2047 వికసిత్ భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ ఉంటుంది. మీరు కానీ అనుసంధానం కాగలిగితే ఆకాశమే హద్దుగా మీరు ఎదిగే పరిస్థితి వస్తుంది. అందుకోసం నేను చెప్తున్నా, నీ కోసం నువ్వు పనిచేయడమే కాదు, సమాజానికి దేశానికి ఏం చేస్తారో, ఏం చేయగలుగుతారో మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేశం కోసం పనిచేయడం అంటే మీరు ఎక్కడికో పోయి పనిచేయడం కాదు, బార్డర్లోకి పోయి యుద్ధం చేయడమే కాదు. ఈరోజు ఇక్కడ ఒక రైతును చూశారు, రాంబాబుని. కాఫీ పండిస్తున్నాడు, 4-5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. అది రాంబాబు చేసిన దేశభక్తికి నిదర్శనం. ఈ దేశం కోసం ఆయన చేసిన అభివృద్ధిని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అదే మరి గాయత్రి ఉంది, పిల్లల్ని బాగా చదివిస్తూ ఉంది, స్వయం ఉపాధితో ముందుకు పోతూ ఉంది, 10 మందికి ఆదర్శంగా మిగిలింది. అది గాయత్రి అనే నేను, ఆవిడ కూడా దేశం కోసం పనిచేస్తూ ఉంది. రేపు రాబోయే రోజుల్లో ఒక విద్యార్థి స్టార్టప్ స్టార్ట్ చేస్తే అది దేశానికి ఉపయోగపడుతుంది. ఇంకొక పక్క వెంకట్రావు అని నేను నీటి సంరక్షణ కోసం పనిచేస్తే అది కూడా దేశాని కోసం పనిచేసినట్టు అవుతుంది. ప్రతి ఒక్క వ్యక్తి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇలా పని ఏదైనా కావచ్చు, దేశం మనకేమి ఇచ్చిందని కాదు, దేశానికి మనమేమి ఇస్తున్నాం అనేది మనందరం ఆలోచించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఒక చర్చ జరగాలి. ప్రతి ఒక్కరిలో, ఒక ఆఫీసర్లో, ఒక వ్యాపారస్తుల్లో, ఒక రైతు, ఒక కూలీ, ఒక ఆదివాసీ, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మీరు కానీ సరైన విధంగా మీరు చేసుకోగలిగితే, ఒక విద్యార్థి బాగా చదివి ఒక స్టార్టప్ కంపెనీ పెట్టగలిగితే అదే దేశానికి నిజమైన అభివృద్ధి అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. గిరిజన ప్రాంతంలో ఉండే పిల్లలు బాగా చదువుకుని ఐఐటి పోగలిగితే మీరు దేశ అభివృద్ధి కోసం పాటుపడినట్టు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మంచి ఆలోచనతో, సంకల్పంతో ప్రతి ఒక్క వ్యక్తి ఒక శక్తిగా మారతారు. ఇంకో పక్క రాష్ట్రానికి, దేశానికి విజన్ ఉన్నట్టే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక విజన్ ఉండాలి. మీరు ఈ విషయం కూడా ఆలోచించుకోవాలి. నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047 తయారు చేశారు. అదే సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు అనే నేను స్వర్ణాంధ్రప్రదేశ్ తయారు చేశాను. మీరు డాష్ అనే నేను, మీ అందరూ ఆలోచించుకోవాలా, మీరు ఏం చేస్తారు, ఏ విధంగా పైకి వస్తారు, ఏ విధంగా మీ కుటుంబానికి ఉపయోగపడతారు, ఏ విధంగా మీ గ్రామానికి ఉపయోగపడతారు. కడాన మీకంటూ ఒక గుర్తింపు ఉంది. ఆ గుర్తింపు ఏ విధంగా నిలబెట్టుకుంటారో అనునిత్యం ఆలోచించవలసిన బాధ్యత మీ పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు చెప్తున్నా, నేటి నుంచి జాతీయ జెండా స్ఫూర్తినివ్వాలి. ఒక పక్క జాతీయ జెండా, రెండో పక్కన మీ అజెండా. ఈ రెండూ పెట్టుకొని మీరు ముందుకు పోతే మీరు ఏదైనా ఊహించుకోండి, అది సాధించే విధంగా పూర్తిగా సహకరించే బాధ్యత ఈ ప్రభుత్వానిది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. చాలామంది అనుకుంటాం దేశభక్తి అంటే యుద్ధానికి పోతేనే, లేకుంటే సైనికులుగా చేరితేనే దేశభక్తి అని. అట్లా కాదు. ఇక్కడుండి కూడా దేశం కోసం మీరు పనిచేసే పరిస్థితి వస్తుంది. బాధ్యతగా ఉండి
సమాజం కోసం ప్రతి ఒక్కరు పనిచేయగలిగితే అదే గొప్ప దేశభక్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ జీవితంలో మీరు విజయం సాధించడమే నేషన్ బిల్డింగ్. మీరు ఒక విజయాన్ని సాధిస్తే మీ విజయం దేశం యొక్క విజయం, దేశానికే గర్వకారణం. అందుకే మళ్ళీ చెప్తున్నాను, మొన్న భోగాపురం చూసాం. భోగాపురంలో మీరు చూస్తే అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టామంటే ఆయన పోరాట పటిమ, ఆ రోజు గిరిజనులు చూపించిన చొరవ, మీ సహకారమే కారణం. అందుకనే ఈరోజు నేను ఆలోచించింది, అల్లూరి సీతారామరాజు గారి ఎయిర్పోర్ట్ ఎక్కిన వారందరికి కూడా మా ఆదివాసులు గుర్తుకొస్తారని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మా ఆడపిల్లలను చూశాను. దింస, మొన్నటి వరకు దింస మన నాగరికత, గిరిజన ప్రాంతంలో మన సంస్కృతి సాంప్రదాయం. ఈరోజు ఆ దింసాన్ని మీరు చూస్తే గిన్నిస్ రికార్డ్ ఎవరైనా వెరిఫై చేస్తే దింస అంటే ఏంటి, దీని చరిత్ర ఏంటి, ఏ విధంగా ఒక రికార్డు క్రియేట్ చేశారో చాలా స్పష్టంగా వస్తుంది. అంటే దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీలో తెలివితేటలున్నాయి. మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకుంటూ నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు యాడ్ చేసుకుంటే ఏదైనా సాధించే పరిస్థితి వస్తుంది. ఆదివాసులు అంటేనే స్వచ్ఛమైన మనుషులు, ప్రకృతితో కలిసి జీవించే వారు. వారికి కావాల్సిందంతా కూడా చేయూతనివ్వాలి, చైతన్యం తేవాలి. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ఈరోజు గర్వంగా ఉంది నాకు. ఒకప్పుడు పోడో కల్టివేషన్ చేసేవాళ్ళు మన గిరిజనులంతా. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో చూసేవాడిని. ఒక దిక్కడ ఉండేవాళ్ళు కాదు, ఒక నమ్మకం. ఇక్కడి నుంచి కొండలన్నీకి వెళ్ళిపోయేవాళ్ళు. ప్రభుత్వానికి కూడా చాలా కష్టమయ్యేది. మొదటిసారి ఈరోజు అనౌన్స్ చేస్తున్నా, పోడో కల్టివేషన్ ఆగిపోయింది. గిరిజనుల అభివృద్ధికి తిరుగు లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. 27,39,000 మంది ఆదివాసీ జనాభా ఉంది. ఇంకో పక్క ఈ సంవత్సరం 4,764 కోట్లు ఖర్చు పెడుతున్నాం.